వెల్కమ్ టు శ్రీనాథ్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ బేసికల్గా అనిమల్ టిష్యూ చాప్టర్ 3 ఆఫ్ క్లాస్ 9 బయాలజీ స్టేట్ సిలబస్. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫస్ట్ సెక్షన్లో మనము ఓవర్ వ్యూ ఆఫ్ ద చాప్టర్ చూద్దాం, థర్డ్ చాప్టర్. అండ్ సెకండ్ స్టేజ్లో మనం బేసికల్గా ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బేసికల్గా మనము సమరైజ్ చేద్దాం. సో బేసికలీ అనిమల్ టిష్యూ అనేది ఏంది అనేది మనము ఓవర్ వ్యూలో చూద్దాం ప్రస్తుతానికి. సో బేసికల్గా ఇక్కడ ఏంది జనరల్గా మనం ఏంటంటే బేసికల్గా ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుకుంటామంటే అనిమల్ టిష్యూ ఏదైతే ఉందో అనిమల్ టిష్యూ బేసికలీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్. సో డిఫరెంట్ సెల్స్ ఏవైతున్నాయో దే ఆర్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ విత్ ఇన్ ద అనిమల్ టిష్యూ. సో అనిమల్ టిష్యూ ఇస్ ద వన్ విచ్ ఇస్ మేకింగ్ ద ఎంటైర్ అనిమల్ ఆర్గనైజేషన్. సో దానికి కావాల్సిన డిఫరెంట్ టిష్యూస్ డిఫరెంట్ సెల్స్ అనేది బేసికల్గా మనము ఇంట్రడక్షన్లో మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ ఇన్ ద డిఫరెంట్ టిష్యూస్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూస్ ఏవైతున్నాయో దే ఆర్ ఇన్వాల్వ్డ్ in performing different kind of functions. For example, nerve cells are making the brain and the spinal cord. So what is the function of the nerve cells is basically they are present in animal to perform different functions like nerve impulse passage anamata. Okay, alane manaku different kind of even plant cells to poluste man animal cells lo inkekkuva diversification of the tissue gaani cells gaani manam observe cheyochu. So basically endi general ga manaku different systems anedi different కైండ్ ఆఫ్ ఫంక్షన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మస్కులర్ సిస్టమ్ ఏంటంటే మనకి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ మూవ్మెంట్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద కనెక్టివ్ టిష్యూ లైక్ బ్లడ్ కానీ లేకపోతే కనెక్టివ్ టిష్యూస్ కానీ ఇవి ఏంటంటే బోన్స్ని జాయింట్స్తో కానీ లేకపోతే కార్టిలేజ్ని బోన్స్తో కానీ ఈ జాయినింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే టెండాన్స్ లిగ్మెంటేషన్ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ద కనెక్టివ్ టిష్యూ. సో ఇక్కడ ఏంది బేసికల్గా మనకు ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టిష్యూ ఇన్ ద శాంపుల్స్ ఇస్ ద వన్ వేర్ మనకి ఏంటంటే వీఆర్ టేకింగ్ ద అనిమల్ టిష్యూ అండర్ అండ్ దిస్ శాంపుల్ ఈస్ కలెక్టెడ్ ఇస్ బేసికలీ అండ్ వీఆర్ అండర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ దిస్ టిష్యూ. అంటే బేసికల్గా మనం ఒక శాంపుల్ టిష్యూ సెలెక్ట్ చేసుకొని ఆ టిష్యూ ద్వారా మనం సెల్స్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. వెదర్ ఇట్ మే బి ఎపిథీలియల్ టిష్యూ కానీ ఓకే ఎపిథీలియల్ టిష్యూ కానీ బ్లడ్ కానీ అండ్ ఆల్సో ఈవెన్ వీ కెన్ ఈవెన్ అబ్జర్వ్ ద మజిల్. సో దీనికి కావాల్సిన టిష్యూ శాంపుల్ ఏంటంటే వీ విల్ టేక్ ద వాట్ ఎవర్ ద హెన్ అంటే మనకు దగ్గరలో ఉన్న కోడి షాప్లో నుంచి మనము ఒక పీస్ ఆఫ్ hen తీసుకొని we can also do the performance with the dilute HCl and we can do the observation of this particular tissue. So basically epithelial tissue గానీ muscle tissue గానీ and also connecting tissue గానీ that is especially blood we can observe by taking the sample from the nearby butcher shop. సో బేసికల్గా మనం ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే పర్మనెంట్ స్లైడ్ తీసుకొని క్యూబాయిడ్ సెల్స్ కానీ లేకపోతే కాల్మినార్ సెల్స్ కానీ వీటి యొక్క ప్రజెన్స్ ఏంది ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనం పర్మనెంట్ టిష్యూ తీసుకొని వర్కౌట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది సెకండ్ టాపిక్లో ఏంటంటే బేసికల్గా వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద హౌ ద డిఫరెంట్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ ఆర్ ప్లేస్ విత్ ఇన్ ద బాడీ. సో మనకు లంగ్స్ అనేది పైనే ఉండాలి, స్టమక్ అనేది కిందే ఉండాలి. సో what kind of this placing the organs in a different parts of the body is mainly because of the connective tissue. So connective tissue is the one which is maintaining the very standard about the displacement within the organs within the organ system. సో ఈ కనెక్టివ్ టిష్యూ మనకి ఎన్నో విధాలుగా ఉంటుంది. ఒకటి areolar tissue and coming to the other tissue is nothing but the fat tissue, that is the adipose tissue. Okay, ఇదే కాకుండా మనం ఇంకా వేరే కనెక్టివ్ టిష్యూస్ ఏంది కార్టిలేజ్. సో కార్టిలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనెక్టివ్ టిష్యూ. బేసికలీ ఇట్ ఈస్ మేకింగ్ ద పార్ట్స్ లైక్ జాయింట్స్ ఆఫ్ ద బోన్స్ రిబ్స్ అండ్ ఆల్సో నోస్ ఎక్స్టర్నల్ హియర్స్ మనకి నోస్ కానీ ఇయర్ ఎక్స్టర్నల్ ఇయర్ కానీ లేకపోతే జాయినింగ్ ఆఫ్ ద బోన్స్ కానీ రిబ్స్ కానీ అంటే ఈ పక్క బొక్కలు ఏవైతున్నాయో ఇవన్నీ జాయినింగ్కి మనకు బేసికల్గా కార్టిలేజ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో మనకు జనరల్గా మనకు కొన్ని వర్టిబ్రేట్స్ అంటే జనరల్గా బేబీ పుట్టే వరకు మనకు బోన్స్ ఉండవు. సో బేసికల్గా మన సెవరల్ వర్టిబ్రేట్స్ ఏవైతున్నాయో ఎంబ్రియోస్లో ఉండేది ఖచ్చితంగా మనకు కార్టిలేజే ఉంటుంది. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీస్ ఇన్ యంగర్ ఏజ్. అట్ ద సేమ్ టైం ఏంది బేసికల్గా మనకు ఈ కార్టిలేజ్ అనేది జనరల్గా ఇట్స్ వెరీ హార్డ్ బట్ ఇట్స్ నాట్ వెరీ హార్డ్ వెన్ కంపేర్ టు బోన్. సో ఇందులో మనకి ఇంకో కనెక్టివ్ టిష్యూ వచ్చేసి లిగ్మెంట్ అంటే బేసికల్గా ఏంటంటే ఇట్స్ ఎ కనెక్టివ్ టిష్యూ విచ్ ఇస్ కనెక్టింగ్ ద బోన్స్ అండ్ ఆల్సో జాయింట్స్ టుగెదర్. సో జాయింట్స్ అండ్ బోన్స్ ఏవైతున్నాయి అంటే డిఫరెంట్ బోన్స్ ని కనెక్టింగ్ విత్ ఈచ్ అదర్ ఇస్ బికాస్ ఆఫ్ ద లిగ్మెంట్స్.
సో బేసికల్గా దే ఆర్ వెరీ ఎలాస్టిక్ నేచర్ అండ్ ఇట్స్ అండ్ ఇదే కాకుండా మనం వీ విల్ ఆల్సో కమ్ అక్రాస్ ద ఎలిమెంట్ కాల్డ్ as టెండాన్. టెండాన్ ఏంది, బేసికల్ ఇట్స్ ఎ కనెక్టివ్ టిష్యూ అండ్ ఇట్ ఈస్ బేసికలీ మేడప్ ఆఫ్ ఫైబర్స్. దీని యొక్క వర్క్ ఏంటంటే ఒక మజిల్ని ఒక బోన్ని కనెక్ట్ చేయడాన్ని ఇట్స్ బేసికల్లీ ఇట్స్ ద టెండాన్ విచ్ ఈస్ కనెక్టింగ్ ద మజిల్ విత్ ద బోన్. సో అదొకటి. ఇంకోటి ఇట్ ఈస్ బేసికలీ మేడప్ ఆఫ్ మెటీరియల్ కాల్డ్ as కొలాజన్. సో మనం వన్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీ వచ్చేసి బ్లడ్ గ్రూపింగ్. సో బ్లడ్ గ్రూపింగ్ అనే దాంట్లో బ్లడ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కనెక్టివ్ టిష్యూ వేర్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ ద మెటీరియల్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ అనేది బేసికలీ ఇట్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ ద blood. So blood is the one which is nothing but it's a connective tissue. Basically it's the only one connective tissue which is present in the fluid form. So fluid form of connective tissue is nothing but the blood which is involved in transporting the minerals, water and also food materials. సో ఇంకో కనెక్టివ్ టిష్యూ వచ్చేసి బేసికల్గా మజిల్ టిష్యూ. బేసికల్గా మజిల్ టిష్యూ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద లెగ్స్ అండ్ ద హ్యాండ్స్ అండ్ సమ్ వాలంటరీ మూమెంట్స్ అండ్ ఆల్సో ఫర్ ద మూమెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఇన్వాలంటరీ మూమెంట్ ఆఫ్ సమ్ టిష్యూ అండ్ organs is basically because of the tissue, muscle tissue. So muscle tissue are the one which are involved in both, mostly in the voluntary movement, also involuntary movements, like it is involved in the basically the involuntary movement అంటే movement of the organs and the tissue is basically because of the muscle tissue. So basically గా మనకు muscle tissue అనేది it's involved in the basically in all kind of involvement, basically striated muscles కానీ నాన్ striated muscles కానీ cardiac muscles కానీ ఇవన్నీ ఏంటంటే basically they are different kind of muscles which are having the performing different kind of functions. అదే కాకుండా మనకు ఇంటర్నల్ గా బ్లడ్ ఫ్లో కానీ లేకపోతే బ్లడ్ వెజిల్స్ లో ఉండే మజిల్స్ కానీ లేకపోతే కార్డియాక్ అంటే ఎంటైర్ మన హార్ట్ తీసుకుంటే దట్ ఈస్ ఏ మస్కులర్ ఆర్గన్. సో ద మస్కులర్ ఆర్గన్ ఎస్పెషల్ గా కార్డియాక్ మజిల్స్ ఏవైతున్నాయో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ ద హార్ట్. సో బేసికలీ ద కార్డియాక్ మజిల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ in the movement of the heart, that is the pumping organ of the body. So basically it's the striated muscle, non-striated muscles and the muscular muscles. They are the three different types of muscles. So basically గా మనకు మనంతల మనం మూవ్ చేసేదాన్ని వాలంటరీ మూవ్మెంట్ అంటాం, ఆ మజిల్స్ ని వాలంటరీ మజిల్స్ అంటాం. అండ్ ఆల్సో దీనికి అటాచ్ అయిన మజిల్స్ ని బేసికల్ గా ఇంకో విధంగా స్కెలిటన్ మజిల్స్ కూడా అనుకోవచ్చు అన్నమాట. సో ఇది లాస్ట్ కైండ్ ఆఫ్ సెల్స్ ఏంటంటే నర్వస్ సెల్స్. ఈ నర్వస్ సెల్స్ అంటే మనకు ఒక వేడి దాంట్లో మనం ఏలు పెట్టినప్పుడు తెలవాలనుకున్న, ఒక చల్ల ఉన్న పదార్థాలు తెలవాలనుకున్న ఓ సడన్ రియాక్షన్, సడన్ రెస్పాన్స్ అనేది బేసికల్గా నర్వస్ సెల్స్ ద్వారానే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా నర్వస్ సెల్స్ ఏంటంటే మనకు ఎంటైర్ నర్వస్ సిస్టమ్ ఈస్ మేడప్ ఆఫ్ ద నర్వస్ సెల్స్ అండ్ ఇవి ఏంటంటే చాలా స్పెషలైజ్డ్ సెల్స్. ఇవి ఒక్కసారి డిఫరెన్షియేట్ అయితే మళ్ళీ ఒక్కసారి లాస్ అయితే రీప్లేస్ కావు. సో ఓల్డర్ ఏజ్లో మనకు మతిమరుపు ఎందుకు వస్తుందంటే నర్వ్ సెల్స్ డీజనరేట్ అవుతుంటాయి. అండ్ ఆల్సో దే ఆర్ ద వెరీ హైలీ స్పెషలైజ్డ్ సెల్స్ ఇన్ కండక్టింగ్ ద nerve impulse. So basically this is the body of the nerve cell and entire picture of the nerve cell, which is a permanent slide. So we can see that the appearance of the nerve cell with the dendrites and also we can see the axon and also the cell body. So basically it's involved in that passage of the nerve impulse, that is the signal of the nerves. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏంటంటే ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ చాప్టర్, దట్ ఈస్ ద చాప్టర్ 3 యానిమల్ టిష్యూ ఆఫ్ ద 9th క్లాస్ బయాలజీ. సో మనం దీన్ని ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క టాపిక్ నేర్చుకుందాం ద సెకండ్ సెషన్. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూ. సో మనం ఇక్కడ చూసుకుంటే స్కిన్ టిష్యూ ఉంది, ఇక్కడ చూసుకుంటే మన ఐలిడ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూ ఉంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూ ఇన్ ఎ ప్లాంట్స్ ఆర్ ఇన్ యానిమల్స్ విల్ బి పర్ఫార్మింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూ. సో ఇట్స్ అబౌట్ ద థింగ్స్. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా మజిల్ టిష్యూ తీసుకున్నా, బోన్ టిష్యూ తీసుకున్నా, బోన్ కానీ మజిల్ టిష్యూ తీసుకుని ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తాయి. సో ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ తో ఓవర్లాప్ కాదనమాట. మస్కులర్ టిష్యూ ఏంటంటే కాంట్రాక్షన్, రిలాక్సేషన్, లేకపోతే మూవ్మెంట్ ఆఫ్ ద లెగ్స్, హ్యాండ్స్, వాలంటరీ మూవ్మెంట్ కానీ ఇన్వాలంటరీ మూవ్మెంట్ అంటే మనకు హార్ట్ మజిల్ మన పంపింగ్ కానీ లేకపోతే మనకు కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్స్ కానీ ఇవన్నీ అంటే బేసికల్గా ఇదంతా దే ఆర్ నథింగ్ బట్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిష్యూస్ పర్ఫార్మింగ్ ద డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఇదే కాకుండా మనకు
మనకు కనెక్టివ్ టిష్యూ అని ఎందుకు అంటాము? ఈ టిష్యూస్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆర్గన్స్ లేకపోతే ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి కనెక్టింగ్ ఏజెంట్స్ అనమాట. సో కనెక్టివ్ టిష్యూస్ అంటే ఏంటి? బేసికల్గా ఇవి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ టిష్యూని ఇంకో సెట్ ఆఫ్ టిష్యూతో లింక్ చేయడాన్ని కనెక్టివ్ టిష్యూ అంటాం. సో కనెక్టివ్ టిష్యూ యొక్క ఫంక్షన్ ఏంది? మనకు బేసికల్లీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కనెక్టింగ్ ద 2 different systems or 2 different tissue by a tissue called as connective tissue, which is involved in the connection of the connection process. So basically it's about the different kind of connective tissue. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు ఇక్కడ ఏమన్నా అంటే ఎన్లిస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ ఫంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంది మనకు ఫిల్టరేషన్ సిస్టమ్ అంటే ఏంది? ఫిల్టరేషన్ సిస్టమ్ అంటే జనరల్గా కిడ్నీ అనమాట. సో కిడ్నీ ఈజ్ ద వన్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ ద ఫిల్టరేషన్ సిస్టమ్. అదే విధంగా మనకు పంపింగ్ సిస్టమ్ ఎవరు చేస్తారు? దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్ట్. So heart is the one which is performing the different kind of pumping, that is the pumping of the blood, the pumping system. అదే కాకుండా మనకి ఇంకోటి ఏంది? నర్వస్ సిస్టమ్ అంటే ఏంది? మనకు మూమెంట్ అనమాట. సో మూమెంట్ అనేది బేసికల్గా ఇట్స్ బికాస్ ఆఫ్ ద nervous system. So nervous system is the one which is involved in the movement, heart is the one which is involved in the pumping, and the kidney is the one which is involved in the filtration. So this is the enlistment of the different kind of functions of that, and with or correlating with the different kind of organs or the different kind of organ system. So basically గా మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నామంటే జనరల్గా మనం ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుకుంటామంటే different kind of functions will be performed by the different kind of tissue in the animals, and the diversity of the functions and diversity of different kind of tissue in the animals is greater when compared to the plants. So there are different kind of tissue, for example muscular tissue gaani, skeleton tissue gaani, okay, and also connecting tissue that is involved in connecting 2 different kind of tissues or 2 different kind of organ system together is called as connective tissue. So ade gaakunda man we are also enlisting different kind of organ system along with the functions which they are performing in the living process. సో ఇక్కడ ఏంది జనరల్గా మనము ఒక బుచ్చర్ షాప్ నుంచి మనము ఆ హెన్ యొక్క టిష్యూ తీసుకొని వెన్ యూఆర్ సబ్జెక్టింగ్ విత్ ద డైల్యూట్ HCl, దట్ ఈస్ ద స్కిన్ పార్ట్ ఆఫ్ ద హెన్ ఆర్ ద చికెన్. సో బేసికల్గా మనం అది సబ్జెక్ట్ చేస్తే డైల్యూట్ HCl తోని, అండ్ వెన్ యూఆర్ అబ్జర్వింగ్ అండర్ ద మైక్రోస్కోపీ దెన్ ద స్కిన్ ఈస్ బేసికలీ అపియరింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అపియరెన్సెస్. సో అంటే మనము ఆ కంపారేటివ్గా మనం ఆ పర్టికులర్ టిష్యూని మనము క్లియర్ కట్గా మనం మైక్రోస్కోపీ కింద చూస్తే దిస్ ఈస్ ద అపియరెన్స్. సో దిస్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ఏ ఎపిథీలియల్ టిష్యూ దట్ ఈస్ మేకింగ్ ద స్కిన్ ఆఫ్ ద హెన్. సో అదే కాకుండా మనం వెన్ యూఆర్ టేకింగ్ ద బ్లడ్ శాంపుల్ అండ్ ఇఫ్ యూఆర్ యాడింగ్ అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ఏ టిప్ ఆఫ్ ద ఫింగర్ విత్ ద ప్రికింగ్ ఆఫ్ ద ఫింగర్, అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ద శాంపుల్, ఆ శాంపుల్ని స్లైడ్ మీద వేసుకొని మనం ఏమంటారు కవర్ స్లిప్ వేసుకొని దాన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఆ బ్లడ్ ఏదైతుందో ఆ బ్లడ్ని మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్, డైవర్సిటీ ఆఫ్ సెల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం అదర్ టిష్యూ గురించి బేసికల్గా మనము పోవాల్సిన అవసరం లేదు. ఒక్క బ్లడ్నే తీసుకుంటే విచ్ ఇస్ ఏ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, దాన్ని ఒక్క బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని ఒక స్మియర్ అంటే ఒక లైట్ లేయర్ ప్రిపేర్ చేసుకొని మనం స్లైడ్ మీద దాని మీద కవర్ స్లిప్ వేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వీ క్యాన్ సీ ద మెనీ నంబర్ ఆఫ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ వన్ కైండ్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ దట్ ఈస్ ద ఫ్లూయిడ్ టిష్యూ దట్ ఈస్ కాల్డ్ as blood. So basically the blood is the one which is the connective tissue where we can observe the number of cells within the fluid or the fluid portion of the blood. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు అదే కాకుండా మనకు మస్కులర్ అంటే అది బ్లడ్ అబ్జర్వేషన్ కాకుండా స్కిన్ అబ్జర్వేషన్ కాకుండా మనం ఒకవేళ మజిల్స్ని కూడా మనము వెన్ యూ ఆర్ సబ్జెక్టింగ్ టు ద డైల్యూట్ HCl and if you are taking the thin section and observing under the microscopy, we can see that this kind of arrangement. So this kind of arrangement is because of the muscle. So the muscle tissue ఏదైతుందో a muscle tissue is the tissue which is lying beneath the skin. So the muscle tissue is the one which is lying beneath the skin and which can be easily observed under the microscopy. ఇంకో టాపిక్లో ఏం మాట్లాడుకుంటామంటే ఎపిథీలియల్ టిష్యూ. సో ఎపిథీలియల్ టిష్యూ ఏంది? ఎపిథీలియల్ అంటే అవుటర్, ఎపి మీన్స్ అవుటర్, థీలియం మీన్స్ టిష్యూ. epithelial tissue and ante general ga these are the tissue which was involved in the present in the
present in the skin, lining of the mouth, and also lining of the blood vessels, and also lungs of the alveoli, and also kidney tubules. అంటే ఏంటంటే బేసికల్గా ఎపిథీలియల్ టిష్యూ ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద టిష్యూ. సో దిస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కవరింగ్ ఆఫ్ ద టిష్యూ. సో ఒక టిష్యూ ఉంటే టిష్యూ మీద లైనింగ్ కోసం కానీ ఆ టిష్యూని కవర్ చేయడం కానీ దాని యొక్క పని ఏంది, ఎపిథీలియల్ టిష్యూ యొక్క పని. సో ఇక్కడ ఏంది బేసికల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైనింగ్ ఆఫ్ ద మౌత్, అండ్ దే ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్నర్ బ్లడ్ లైనింగ్, బ్లడ్ లైనింగ్, ద లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ కానీ లేకపోతే లైనింగ్ ఆఫ్ ద మౌత్ కానీ స్కిన్ కానీ, ఆల్సో ద లంగ్స్ ఆఫ్ ద alveoli, and also blood kidney tubules. So everything whatever the lining is there, that lining is basically because of the epithelial tissue. So this is the appearance of the one of the tissue called as squamous epithelial. So ఇది ఏంటంటే బేసికల్గా మనకి ఇది ఏంటంటే స్క్వామోస్ ఎపిథీలియల్ అని అంటే జనరల్గా ఈ టిష్యూ బేసికల్గా దే ఆర్ వెరీ ఫ్లాట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ దే ఆర్ వెరీ థిన్ ఫ్లాట్ అండ్ ఆల్సో దే ఆర్ డెలికేట్ లేయర్. సో దే ఆర్ ద స్క్వామోస్ ఎపిథీలియం. సో దే ఇక్కడ ఏంటంటే జనరల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్, ఆల్రెడీ చెప్పాం మనం ఈ ఎపిథీలియం టిష్యూ ఏంటంటే బేసికల్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద యూసోఫేగస్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్స్, అండ్ ఆల్సో ట్యూబ్యూల్స్, అండ్ ఆల్సో alveoli. ఎక్కడైతే మనకు టిష్యూ ఎండ్ అవుతుందో ఆ టిష్యూ మీద లైనింగ్ అంటే ఆ టిష్యూ సర్ఫేస్ మీద కంప్లీట్ లైనింగ్ ఆఫ్ ద టిష్యూ ఇస్ బికాస్ ఆఫ్ ద epithelial tissue. So basically they are very much selective in case of permeability, and also the squamous epithelium gurinchi chuskunte they are very flat cells which are making up the tissue. That is generally they are very flat in nature, they are very thin and flat, and they are very compressed and forms a layer called as squamous epithelium. సో అదే కాకుండా మనం డిఫరెంట్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్ ఆఫ్ క్యూబాయిడల్ సెల్స్. సో ది క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ ఏంటంటే జనరల్గా ద సెల్స్ అనేది చాలా లాంగ్గా మనకి ఎలాంగేటెడ్ వర్జన్ ఉంటుంది. ఇలాంటి సెల్స్ని బేసికల్గా మనము క్యూబాయిడల్ సెల్స్ అంటాం. ఒక పర్మనెంట్ స్లైడ్ తీసుకొని అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మన అబ్జర్వేషన్ కనబడుతుంది. సో ఈ క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ యొక్క పని ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద ట్యూబ్యూల్స్, దట్ ఈస్ ద కిడ్నీ ట్యూబ్యూల్స్. అంటే కిడ్నీ నుంచి వచ్చే ఆ ట్యూబ్స్ ఏవైతున్నాయో ఆ ట్యూబ్స్ అనేది కంప్లీట్ ద లైనింగ్ ఆఫ్ ద ట్యూబ్స్ అంటే ఇంటర్నల్ కవరింగ్ ఆఫ్ ద tubes of the cells, that is the kidney tubules, is because of the cuboidal epithelial cells. And also coming to across the salivary glands, whatever the ducts which are coming, అంటే మనకి ఈ సలైవా జనరేట్ చేసే salivary glands నుంచి ఏవైతే డక్ట్స్ ఫామ్ అవుతాయో ఆ డక్ట్స్ కూడా బేసికల్గా దే ఆర్ మేడప్ ఆఫ్ ద cuboidal cells. So ఈ cuboidal cells ఏంటంటే బేసికల్గా దే ఆర్ లాంగ్ అండ్ ఆల్సో దే ఆర్ మోస్ట్లీ cuboidal in shape, and they are covering the layer of the tubules of the kidney and also salivary ducts, that is the salivary gland. So basically it's about the cuboidal epithelial cells. So ఇంకోటి ఏంటంటే బేసికల్గా columnar cells or columnar epithelial cells. అంటే if you are taking the permanent side of the columnar epithelial cells, basically ఇక్కడ ఏంటంటే జనరల్గా we can observe under the microscopy. ఇక్కడ ఏంటంటే they are forming the different kind of, అంటే generally they are involved in forming the lining. The lining of the cells basically present in the secretory organs, and also in case of absorption where the absorption is taking place and the secretory organs are present. So especially మన లివర్ కానీ లేకపోతే ప్యాంక్రియాస్ కానీ ఇవంతా ఎక్కడైతే సెక్రీషన్ జరుగుతుందో, ఎక్కడైతే ఫుడ్ అబ్జార్ప్షన్ జరుగుతుందో ఆ లైనింగ్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ that lining, the outer covering is basically because of the columnar epithelial cells which are forming the covering of the tissue. So basically it's about the columnar epithelial cells which are basically making the whatever the lining of the tissue. So lining of the tissue is basically done during the absorption and the secretion, where the secretion and absorption is taking place. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కనెక్టివ్ టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూ గురించి చెప్పాలనుకుంటే ఇవి ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అంటే బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్, డిఫరెంట్ పార్ట్స్ ఒక పర్టికులర్ పొజిషన్లో పర్టికులర్ ప్లేస్లో ఉండాలి, అవి అక్కడిక్కడ జరగొద్దు అనుకుంటే ఆ పని అంతా చూసుకునేది కనెక్టివ్ టిష్యూ. సో ఒక ఆర్గన్ని ఒక ప్లేస్లో ఒక సిస్టమ్ని ఒక ఆర్గన్ని ఒకటే ప్లేస్లో పెట్టి ఇంకో సిస్టమ్తోని కనెక్ట్ చేసి దాన్ని స్టేబుల్గా ఉంచాలంటే స్టమక్ అంటే ఎక్కడ ఉండాలి, ఆ డిఫరెంట్ కైండ్
ఆఫ్ ఆర్గన్స్ ప్రాపర్గా ఒకటే పొజిషన్లో ప్లేస్ అయి ఉండి అవి జరగకుండా ఉండాలనుకుంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద కనెక్టివ్ టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూ ఏంటంటే బేసికల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లేసింగ్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ప్రాపర్లీ ఇన్ ఏ పర్టికులర్ spot or particular place of the body is because of the connective tissue. So basically దీంట్లో ఏంటంటే జనరల్గా దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ కనెక్టింగ్ ద ఆర్గన్స్ విత్ ద tendons and connecting the organs with the muscles, tendons and also cartilage tissue. So basically they are involved in the process of connection. So that this kind of tissues or the connective tissue basically it involves different kind of muscles which are involved in connecting the different kind of tissues together or different kind of system together is because of the connective tissue. So basically the connective tissue is one which is involved in helps in the binding of different tissues together and different organs together. అంటే ఒక ఆర్గన్ ఒక టిష్యూ కానీ ఒక ఆర్గన్ కానీ అక్కడే ఉండాలి, అదే ప్రాపర్గా అక్కడే ప్లేస్ అయి ఉండాలంటే బికాస్ ఆఫ్ దట్ కనెక్టివ్ టిష్యూ విచ్ ఇస్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ బైండింగ్ ద డిఫరెంట్ ఆర్గన్స్ అండ్ డిఫరెంట్ టిష్యూస్ టుగెదర్. బేసికలీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద కనెక్టివ్ టిష్యూ. సో ఇక్కడ వచ్చేసి బేసికల్గా మనం ఏం మాట్లాడుకుంటామంటే alveolar tissue. Alveolar tissue అంటే it's one kind of connective tissue where basically we are involved in joining the different tissues together. So it's involved in the package and also involved in the organs. So whatever the organs which we are seeing, basically they are kept in the place because of the alveolar tissue, that is nothing but the fibroblast. So ఈ ఫైబ్రోబ్లాస్ట్ ఏం చేస్తుందంటే జనరల్గా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్రీటింగ్ ద ఫైబ్రస్ మెటీరియల్. ఈ మెటీరియల్ ఏంటంటే ఇట్ విల్ బి ఫిల్లింగ్ ద గ్యాప్స్ విత్ ఇన్ ద టిష్యూ అండ్ they are involved in maintaining the proper stability and the proper steadiness or the stability between the tissue and between the organs is because of the alveolar tissue or the that is nothing but the connective tissue, which is in turn called as the famous one is the fibroblast, which is basically involved in connecting the different tissues and organs together, especially placing the organs and tissue together as a filling one. And also ఎప్పుడైతే మనకు జనరల్గా రిపేర్ జరుగుతుందో ఆ రిపేర్ మనకు ఎప్పుడైతే దెబ్బ జరుగుతుందో ఆ దెబ్బ మనకు మానుకోవాలంటే బేసికల్గా ఈ ఫైబ్రోబ్లాస్ట్ సెల్సే అక్కడ మనకు ఆ రిపేర్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతుంది. సో మన ఫస్ట్ కనెక్టివ్ టిష్యూ గురించి ఏంది జనరల్గా alveolar టిష్యూ. ఈ టిష్యూని బేసికల్గా ఫైబ్రోబ్లాస్ట్ అని కూడా అనొచ్చు. సో ఇవి ఏంటంటే మనకు డిఫరెంట్ ఆర్గన్స్ డిఫరెంట్ టిష్యూస్ మధ్యలో ఉన్న ఫిల్లింగ్ ప్లేస్ ఏదైతుందో ఆ ఫిల్లింగ్ ప్లేస్ is because of the fibroblasts. These are the one which are basically involved in the process where the connectivity and also they are involved in placing the different organs in a proper place. So basically they are involved in the repair of the tissue and the repair of the organ, and also avi chaala important role play chestadu to maintain the stability and the proper position of the organs. సో మనకి ఇంకోటి ఏంటంటే బేసికల్గా alveolar tissue is nothing but the fibroblasts which are basically involved as a filling between the skin and the muscle, and also different kind of tissues are joined together internally. They show the filling of the fibroblasts for their stability. రెండోది వచ్చేసి బేసికల్గా మనము ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ, దాన్ని ఎడిపోస్ టిష్యూ అంటాం. సో ఎడిపోస్ టిష్యూ ఏంటంటే బేసికల్గా దే ఆర్ ద వన్ which are involved in the fat storage. So దీని యొక్క పని ఏంది బేసికల్గా they are present below the skin and also between the internal organs. సో ఎక్కడైతే మనం ఇంటర్నల్ ఆర్గన్స్ ఉంటాయో ఆ స్కిన్కి ఇంటర్నల్ ఆర్గన్స్ మధ్యలో ఉన్న ఆ స్పేస్ అంతా దే ఆర్ టేకెన్ బై ద అడిపోస్ టిష్యూ ఆర్ ద ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ. సో బేసికల్గా ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ కానీ అడిపోస్ టిష్యూ యొక్క మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బేసికల్గా ఈ ఎడిపోస్ టిష్యూ లేకపోతే ఎడిపోస్ టిష్యూ ఏంటంటే జనరల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిట్వీన్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ ద స్కిన్. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు స్టోర్ ద ఫ్యాట్. So the fat is the one which is basically stored in the adipose tissue, that is the fat storing tissue, and they are involved in supplying the fat to the different parts of the plant, different parts of the animal. So basically ikkada endi adipose tissue anedi it's an fat tissue which is involved as a connective tissue between the skin and the internal organs, and it is basically filled with the fat molecule, that is the fat globules, and they are the one which are involved in the insulating process. So insulating process ante endi general ga insulator process ante basically ga they are generally the insulators, or they are acting as a insulator ante
బాడీ హీట్ ఏదైతుందో ఆ బాడీ హీట్ని బయటికి ఎస్కేప్ కాకుండా చాలా ఇంపార్టెంట్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంటర్నల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేది అడిపోస్ ఆర్ ద ఫ్యాట్ టిష్యూ. సో అవి ఇన్సులేటర్స్ లాగా, అంటే పూర్ కండక్టివిటీ ఆఫ్ ద హీట్ లాగా యూటిలైజ్ అవుతుంది. దట్ ఈస్ ద దే ఆర్ ద ఇన్సులేటర్స్ విచ్ ఆర్ ద పూర్ కండక్టర్స్ ఆఫ్ ద హీట్. సో ఇది దిస్ ఇస్ అబౌట్ ద అడిపోస్ టిష్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి బోన్. బేసికల్గా బోన్ ఇస్ ద అదర్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. బేసికల్లీ దే ఆర్ ద వన్ విచ్ ఆర్ మేకింగ్ ద ఫ్రేమ్, దట్ ఈస్ దే ఆర్ సపోర్టింగ్ ద ఎంటైర్ బాడీ. సో ఎంటైర్ బాడీ యొక్క ఫ్రేమ్ వర్క్. సో మనం ఒకవేళ బాడీని తీసుకుంటే ఈ బాడీ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ ఉండాలి, ఈ విధంగా స్ట్రక్చర్ ప్రాపర్గా స్టేబుల్ ఉండాలంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద బోన్స్. సో బోన్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఫార్మింగ్ ద కనెక్టివ్ టిష్యూ అండ్ దే ఆర్ మేకింగ్ ద మేజర్ కాంపనెంట్ ఆఫ్ ద బాడీ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ కనెక్టివ్ టిష్యూ. సో మనకు సెవరల్ వర్టిబ్రేట్స్, ఏవైనా వర్టిబ్రేట్స్ తీసుకుంటే బేసికల్గా they are made up of the connective tissue, that is the bone. So bone is the one which is basically the connective tissue which is involved in maintaining the frame system, అంటే ఒక ప్రాపర్ షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజం. ఎస్పెషల్గా ఒక వర్టిబ్రే అంటే ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటున్న ఆర్గానిజం ఏదైతుందో ఆ వర్టిబ్రే ఆ షేప్ మెయింటైన్ కావాలంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద బోన్స్ విచ్ ఆర్ మెయింటైనింగ్ ద complete a skeleton system of the vertebrates. So this is the another kind of connective tissue where basically all the system is maintained in a proper shape and proper appearance. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి బేసికల్గా కార్టిలేజ్. సో కార్టిలేజ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే కార్టిలేజ్ ఈస్ వెరీ హార్డ్ బట్ ఇట్స్ నాట్ వెరీ హార్డ్ వెన్ కంపేర్ టు ద బోన్. సో ఇది ఎక్కడెక్కడ ఉంటుంది బేసికల్గా ఇట్స్ ప్రజెంట్ అట్ ద టిప్ ఆఫ్ ద రిబ్స్. అంటే మనం ఈ రిబ్ ఏదైతుందో రిబ్లో మనకు ద టిప్ ఆఫ్ ద రిబ్ అంటే ద ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద రిబ్ ఈస్ మేడప్ ఆఫ్ ద కార్టిలేజ్. అదే కాకుండా ద ఎక్స్టర్నల్ ఇయర్ లోబ్ కానీ లేకపోతే ద టిప్ ఆఫ్ ద నోస్, ఎక్స్టర్నల్ ఇయర్ లోబ్, ఇదంతా they are basically made up of cartilage. So basically గా మనం ఇంకోటి విధంగా చెప్పుకోవచ్చు అంటే సెవరల్ టైప్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అంటే ఏ వేటికైతే వెన్నుపూసు ఉంటుందో దాని యొక్క ఎంబ్రియోస్ బేసికల్గా దే ఆర్ నాట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోన్ అట్ ద బర్త్. అంటే వెన్ దే ఆర్ టేకింగ్ ద బర్త్ అంటే న్యూలీ బర్త్ అయిన ఆర్గానిజంకి బేసికల్లీ దే వోంట్ హ్యావ్ ఎనీ కార్టిలేజ్ వెన్ కంపేర్డ్ టు ద they won't have any bones when compared to cartilage. So cartilage is the one which is initially present in the place of bones and later on ఎప్పుడైతే మనకు అడల్ట్ మెచ్యురేషన్ వస్తుందో ఆ కార్టిలేజ్ ఎక్కడైతే మనకు బోన్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో ద కార్టిలేజ్ is replaced and it is replaced by the bones. Basically it is present in the external ears and also tip of the nose. ఇదే కాకుండా some of the most examples ఏంటంటే embryos are the one which are carrying the cartilage. ఇదే కాకుండా the joints of the bones యొక్క joints, okay, bones of joints yani the parts of the ribs. So whatever the tip of the ribs are basically made up of cartilage. So basically the cartilage is one kind of connective tissue. And next coming to the ligaments. సో బేసికల్గా లిగ్మెంట్స్ అంటే ఏంటి, ఇవి కూడా ఒక రకమైన కనెక్టివ్ టిష్యూ. ఇవి ఏంటంటే జనరల్గా మనకు దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ కనెక్టింగ్ ద బోన్స్ అట్ ద జాయింట్. సో ఇక్కడ ఇదొక జాయింట్ మనకి ఇక్కడ స్లైడింగ్ మూమెంట్ ఉంటుంది. సో ఈ జాయింట్స్ ఏంటంటే ఇదొక టిష్యూ, ఇదొక టిష్యూ. సో ఇది టూ డిఫరెంట్ టిష్యూస్. ఎక్కడైతే ఇక్కడో బోన్ ఏదైతే ఎండ్ అవుతుందో ఈ బోన్ మధ్యలో ఈ ప్రాపర్ బైండింగ్ ఉండాలంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లిగ్మెంట్. సో లిగ్మెంట్ అంటే ఏంటి, జనరల్గా ఇట్ ఈస్ వన్ type of connective tissue. Basically it's involved in connecting the bones at the ending of the joint. So ee bone ఏదైతే టూ డిఫరెంట్ బోన్స్ అయితే ఉన్నాయో they are involved in connecting the bones at the particularly especially at the joint. So and also holding them in position. So ligaments యొక్క పని ఏంది, ఒక రెండు బోన్స్ మధ్యలో ఉన్న బైండింగ్ నేచర్ని కానీ ప్రాపర్ మెయింటెనెన్స్ కానీ ఆ లిగ్మెంట్లో జరుగుతుంది అనమాట. సో ligament are the one which are involved in as a connective tissue between the two bones which are basically they are involved in basically binding and also connecting, also maintaining a stable binding between the joining, that is the joints అంటే nothing but the joining of the two bones. సో ఎక్కడైతే రెండు బోన్స్ జాయిన్ అయితే జాయినింగ్ ఉంటుందో అక్కడ లిగ్మెంట్స్ అనేది చూడొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ బేసికలీ మేడప్ ఆఫ్ ఎ ప్రోటీన్ కాల్డ్ యాజ్ కొలాజిన్ అండ్ ఆల్సో వెరీ ఎలాస్టిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ వచ్చేసి బేసికల్గా మనకు టెండాన్స్.
సో టెండాన్స్ ఏంటి బేసికల్గా, దే ఆర్ ద కనెక్టివ్ టిష్యూ విచ్ ఈస్ మేజర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కనెక్టింగ్ ద మజిల్. సో మజిల్ని ఒక బోన్తో కనెక్ట్ చేసేది టెండాన్స్ అనమాట. సో అంటే మనకు ఒక మజిల్ టిష్యూ ఏదైతుందో ఈ మజిల్ టిష్యూని మనకు జనరల్గా బోన్తో కనెక్ట్ చేసే పర్టికులర్ కనెక్టివ్ టిష్యూని మనం టెండాన్ అనమాట అంటాం. సో బేసికల్గా ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ కొలాజిన్, ఇట్స్ ఏ ప్రోటీన్ అనమాట. సో బేసికల్గా టెండాన్ అంటే ఏంది, టెండాన్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బైండింగ్ ద మజిల్ టు ద బోన్. సో వాట్ ఎవర్ ద లింక్ బిట్వీన్ ద మజిల్ అండ్ ద బోన్, అంటే మజిల్ ద్వారా వచ్చే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఎఫెక్ట్స్ ఆ బోన్ మీదకి వాడి బోన్ కూడా మనకు ఆ బెండ్ కావడం కానీ మూమెంట్ ఎట్లా చూపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద టెండాన్. సో టెండాన్స్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ కనెక్టింగ్ ద మజిల్స్, దట్ ఈస్ ద స్కెలిటన్ మజిల్స్ టు ద బోన్. సో దిస్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఈస్ బికాస్ ఆఫ్ ద టెండాన్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేసికల్గా మనము రఫ్గా బ్లడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్లడ్ ఏంటంటే జనరల్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం బ్లడ్ గురించి కనుక్కుంటే జనరల్గా మనకి ఏం చెప్తారంటే మనకు బ్లడ్లో ఎన్నో రకాల సెల్స్ ఉంటాయి. సో ఇవి ఏదైతున్నాయి ఈ పిక్చర్లో మనం ఈ డయాగ్రామ్లో చూస్తుంది కింద ఉన్నవేమో రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి కాకుండా మనకి మొత్తం సెల్స్ ఏవైతున్నాయి ఈ సెల్స్ అన్నిటిని మనము వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. సో రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంది, బేసికల్గా బ్లడ్లో మనకు జనరల్గా మనకు 2 ఫ్రాక్షన్స్ ఉంటాయి. సో మనం డాక్టర్ని కనుక్కుంటే ఏంటంటే బేసికల్గా హీ విల్ సే దట్ ద బ్లడ్ విల్ హ్యావ్ ద 2 పోర్షన్స్, వన్ ఈజ్ ద ఫ్లూయిడ్ పోర్షన్, ఓకే, ఇంకోటి వచ్చి సెల్యులార్ పోర్షన్. సో ఫ్లూయిడ్ పోర్షన్ అంటే ఏంది, ఎక్కడైతే మనకు సెల్స్ ఉండయో ఎక్కడైతే మనకు వాటర్ లాంటి సబ్స్టెన్స్ ఉంటుందో దాన్ని ఫ్లూయిడ్ పోర్షన్ అంటాం, దీన్ని ప్లాస్మా అంటాం. ఓకే, రెండోది వచ్చేసి సెల్యులార్ పోర్షన్. ఈ సెల్యులార్ పోర్షన్ని మనం క్లియర్ కట్గా ఆయన అడిగి తెలుసుకుంటే ఏం చెప్తాడంటే ఈ సెల్యులార్ పోర్షన్లో ఒక పోర్షన్ వచ్చేసి మనకు రెడ్ బ్లడ్ సెల్స్, రెండో పోర్షన్ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ కాకుండా మనకు థర్డ్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి, దీన్ని బ్లడ్ ప్లేట్లెట్స్ అంటాం. సో బ్లడ్ ప్లేట్ అంటే సెల్యులార్ పోర్షన్లో వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేది ఈ 3 కాంపోనెంట్స్ విల్ మేకప్ ద సెల్యులార్ పోర్షన్ ఆఫ్ ద బ్లడ్. సో మనకు ఈ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీని మనం బ్లడ్ గ్రూపింగ్ అంటాము. ఈ బ్లడ్ గ్రూపింగ్లో ఏంటంటే బేసికల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా మనకు ఒక బ్లడ్ గ్రూప్ డెడికేటెడ్ స్లైడ్ ఉంటుంది, దాన్ని బ్లడ్ గ్రూపింగ్ స్లైడ్ అంటాము. ఈ బ్లడ్ గ్రూపింగ్ స్లైడ్లో బేసికల్గా ఏ, బి అండ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఈ 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మనము ఏదైతే మనం బ్లడ్ శాంపుల్ తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం, ఆ బ్లడ్ శాంపుల్లో మనకు ఏలో ఒక డ్రాప్, బిలో ఒక డ్రాప్ అండ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్లో ఒక డ్రాప్ వేసుకొని మనము దానికి మనం బేసికల్గా మనము యాంటీసిరా ఉంటుంది. యాంటీసిరా పేరు ఏంది, యాంటీసిరా ఏ, యాంటీసిరా బి అండ్ యాంటీ ఆర్హెచ్ సిరా. సో ఈ 3 శాంపుల్స్, ఈ 3 యాంటీసిరాస్ ఏవైతున్నాయో ఏ, బి అండ్ ఆర్హెచ్, ఈ 3 మనం యాడ్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనం శాంపుల్ బ్లడ్ ఈ 3 మనం ఒక్కొక్క సింగిల్ డ్రాప్లో వేసుకొని ఒకవేళ మనం ఈ యాంటీసిరా వేసుకొని ఒక 5 to 10 minutes వరకు మనం బాగా షేక్ చేసి టూత్ పిక్తోని బాగా మూమెంట్ చేసి దాన్ని మనము వదిలేస్తే మనకు గ్రాన్యూల్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న బ్లడ్ శాంపుల్లో బేసికల్గా మనకు ఏ, బి అండ్ ఆర్హెచ్. సో ఏ, బి అండ్ ఆర్హెచ్ అనేది ఇందులో మనకు బ్లడ్ తీసుకుంటాం అండ్ ఆల్సో యాంటీసిరా ఏంది, ఏ యాంటీసిరా, బి యాంటీసిరా అండ్ ఆర్హెచ్ యాంటీసిరా అంటే యాంటీబాడీస్ అన్నట్టు. సో ఇవన్నీ వేసుకొని మనం షేక్ చేసి మనం మిక్సింగ్ చేసి వదిలేస్తాం. ఈ వదిలేసినప్పుడు ఏం జరుగుతుంది, బేసికల్గా మనకు ఒకవేళ ఇక్కడ లంప్స్ ఫామ్ అయినాయి అనుకో, ఇక్కడ ఏమన్నా మనకు గుండ్రంగా కొన్ని ఫామ్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొన్ని గుండ్రాలు ఫామ్ అయినాయి అనుకో, సో బేసికల్గా ఈ బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ పాజిటివ్. సో ఏ పాజిటివ్ అంటే ఏంటి, మనకు ఏలో ఉన్న యాంటీజెన్స్ దే ఆర్ రియాక్టింగ్ విత్ ద యాంటీసిరా అండ్ ఆ సర్ఫేస్ మీద ఉన్న ఆర్హెచ్ యాంటీజెన్స్ ఏవైతున్నాయో దే ఆర్ రియాక్టింగ్ విత్ ద ఆర్హెచ్ యాంటీసిరా. సో బేసికల్గా ఏ పాజిటివ్ ఈజ్ ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ ద పర్సన్. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏంది బేసికల్గా మనము ఒక బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ 3 మనము ఆ బ్లడ్ శాంపుల్ వేసుకొని ఫైనల్గా ఆ 3 యాంటీసిరా ఏ, యాంటీసిరా బి అండ్ యాంటీ ఆర్హెచ్ సిరా ఇవన్నీ మనం యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్సింగ్ చేసుకొని అది మనం క్లియర్ కట్గా మనం ఆ లంప్స్ ఏవైతే ఫామ్ అయినాయో ఆ లంప్స్ని చూస్తే మనకి ఏ సెగ్మెంట్లో ఫామ్ అయితే లంప్స్ ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏలో ఫామ్ అయ్యి బిలో ఫామ్ కాకుండా ఆర్హెచ్లో ఫామ్ అయిందంటే దెన్ ఇట్ ఈస్
ఏ పాజిటివ్. అదే కాకుండా మనం బి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అన్నప్పుడు మనకు ఏలో మనకు లంప్స్ ఫామ్ కావు, బిలో లంప్స్ ఫామ్ అయితే, ఆర్హెచ్ ఫ్యాక్టర్లో లంప్స్ ఫామ్ అయితే. సో ఈ కంప్లీట్ సెట్ని మనం బేసికల్గా బి పాజిటివ్ అంటాం. సో జనరల్గా మనకు బిలో లంప్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్లో లంప్స్ ఫామ్ అవుతున్నాయి. సో ద బ్లడ్ గ్రూప్ ఈస్ బి. That is the B is the blood group which is the blood group of the patient or the person. సో మనం ఎందుకు బ్లడ్ గ్రూపింగ్ చేయాలనుకుంటున్నాం, ఎందుకు దీని అవసరం ఉంది? ఒకటి బ్లడ్ గ్రూప్ ఆఫ్ ద పర్సన్ని కనుక్కోవడానికి. సో మనకు జనరల్గా బ్లడ్ గ్రూప్ ఆఫ్ ద పర్సన్ని కనుక్కుంటే మనకి ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ కండిషన్లో ఆ పర్సన్ యొక్క బ్లడ్ గ్రూప్ ఆల్రెడీ తెలిసి ఉంటే దెన్ వీ కెన్ డైరెక్ట్లీ ఆర్డర్ ఫర్ ద పర్టికులర్ బ్లడ్ గ్రూప్ ఇన్ విచ్ ఈస్ రిక్వైర్మెంట్. అంటే సర్జరీకి ముందు కానీ, సివియర్ బ్లడ్ లాస్ అయినప్పుడు కానీ, యాక్సిడెంట్ కండిషన్లో కానీ, ట్రోమా కండిషన్లో కానీ, ఎప్పుడైతే పేషెంట్కి ఇన్ డైర్ నీడ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అంటే ఒక పర్టికులర్ బ్లడ్ గ్రూప్ కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఆ పర్సన్ యొక్క బ్లడ్ గ్రూపింగ్ తెలిసి ఉంటే మనకు బేసికల్గా మనకు ఆ యాక్సిడెంట్ లేకపోతే ఎమర్జెన్సీ కండిషన్లో వీ కెన్ టేక్ డైరెక్ట్లీ ద బ్లడ్ గ్రూప్ అనమాట. సో ఇదే కాకుండా ఇంకోటి ఏంటి బేసికల్గా మనకు డోనార్ అనమాట, ఆర్గన్ డొనేషన్. అంటే ఆర్గన్ యాక్సెప్టెన్స్ ఆర్ ఆర్గన్ డొనేషన్ అంటే ఒక పర్సన్ ఒక ఆర్గన్ డోనర్ ఆర్గన్ డొనేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకో పర్సన్ ఆర్గన్ డొనేట్ చేసిన ఆర్గన్ని తీసుకోవాలనుకున్నా కూడా మనకు అక్కడ కంపాటబిలిటీ అంటే బ్లడ్ కంపాటబిలిటీ ఉండాలి. సో బ్లడ్ కంపాటబిలిటీ ఉంటేనే మనకు జనరల్గా మనకు జనరల్గా ఏంటంటే డోనర్ యొక్క ఆర్గన్ కానీ రిసిపియంట్ ఆర్గన్ యాక్సెప్ట్ చేయడం కానీ జనరల్గా జరుగుతుంది అనమాట. సో బేసికల్గా బ్లడ్ గ్రూపింగ్ అనేది ఇట్ ఈస్ బేసికలీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అంటే ఏంది, ఎమర్జెన్సీ కండిషన్లో బ్లడ్ లాస్ అయినప్పుడు కానీ, సర్జరీ టైంలో బ్లడ్ లాస్ అయినప్పుడు కానీ ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది అంటే బ్లడ్ ట్రాన్స్ఫర్ అనేది బేసికల్గా ఇట్ ఈస్ ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ టు బి డన్. ఇట్స్ బేసికలీ అబౌట్ ద బ్లడ్ గ్రూప్స్. సో బ్లడ్ గ్రూపింగ్ అక్కడ యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి బేసికలీ ఇట్స్ అబౌట్ ద ఆర్గన్ డొనేషన్ బై ద ఆర్గన్ డోనర్ అండ్ ఆల్సో రిసీవింగ్ ద ఆర్గన్ బై ద రిసిపియంట్. సో బేసికలీ ఇట్స్ అబౌట్ ద blood group that is during the blood transfusion and also during the organ donation or organ acceptance. The blood compatibility చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ బ్లడ్ కంపాటబిలిటీ చెక్ చేయకుండా ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇట్ క్యాన్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్ విల్ లీడ్స్ టు ద రిజెక్షన్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆర్గన్ బికాస్ ఆఫ్ ద హోస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ ఆర్గన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ మనం బేసికల్గా వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద మజిల్స్ టిష్యూ. సో మజిల్ టిష్యూ అంటే ఏంటి, బేసికల్గా మనకు మజిల్స్ రెండు రకాలుగా కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఒకటి వాలంటరీ మూవ్మెంట్ ఆర్ వాలంటరీ కాంట్రాక్షన్, ఇంకోటి వచ్చేసి ఇన్వాలంటరీ మూవ్మెంట్ అండ్ ఇన్వాలంటరీ కాంట్రాక్షన్. సో బేసికల్గా మస్కులర్ సెల్స్ ఏవైతున్నాయో ఈ మస్కులర్ సెల్స్లో బేసికల్గా మనం రెండు రకాల కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఒకటి మనకు బేసికల్గా ఏంది వాలంటరీ. ఓకే, బేసికల్గా వాలంటరీ అంటే మనకు కావాలని మూవ్ చేసేదాన్ని వాలంటరీ అంటాం. ఇంకోటి ఇన్వాలంటరీ. సో ఇన్వాలంటరీ అంటే ఏంది, ఎక్కడైతే మన ప్రమేయం అంటే మన ఇంటర్ఫియరెన్స్ లేకుండా దానంతలా అదే చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఇన్వాలంటరీ అంటాం. సో ఇలాంటి మూమెంట్స్ ఏవైతున్నాయో ఈ మస్కులర్ మూమెంట్స్ ఏవైతున్నాయో అవి రెండు రకాలు అనమాట. వాలంటరీ వచ్చేసి మూమెంట్ ఆఫ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అంటే మనకు వచ్చే సిగ్నల్ ద్వారా మనం కాలు చేతులు ఆడిచ్చేదాన్ని వాలంటరీ మస్కులర్ మూమెంట్ అంటాం. ఇన్వాలంటరీ మస్కులర్ మూమెంట్ అంటే ఏంటి, బ్లడ్ ఫ్లో. ఎందులో బ్లడ్ ఫ్లో, ఇన్ ద బ్లడ్ వెజిల్స్. ఓకే, బ్లడ్ వెజిల్స్లో బ్లడ్ ఫ్లో జరగాలన్నా కూడా కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్ సెల్స్ ఆఫ్ ద బ్లడ్ అనేది చాలా యూస్ఫుల్. అదే కాకుండా ఇంకోటి ఏంటి, హార్ట్ మజిల్స్. ఓకే, హార్ట్ మజిల్స్ యొక్క కాంట్రాక్షన్. సో బేసికల్గా ఇన్వాలంటరీ మస్కులర్ కాంట్రాక్షన్ ఏంటంటే బేసికల్గా ఫర్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద బ్లడ్ వెజిల్స్ అండ్ ఆల్సో హార్ట్ మజిల్ కాంట్రాక్షన్ ఈజ్ ద వన్ వేర్ బేసికల్లీ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఇన్వాలంటరీ మూమెంట్ ఆఫ్ ద మస్కులర్ టిష్యూ.
సో బేసికల్గా ఇంకోటి ఏంటంటే జనరల్గా ఈ మస్కులర్ టిష్యూ ఈజ్ బేసికల్లీ మేడప్ ఆఫ్ సెల్స్ కాల్డ్ ఎస్ మస్కులర్ సెల్స్. ఈ సెల్స్ని మనం 3 విధాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి స్ట్రయేటెడ్ మజిల్స్ అండ్ నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ అండ్ ద కార్డియాక్ మజిల్స్. సో మనకు 3 రకాల మజిల్స్ అంటే డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ దే ఆర్ పర్ఫార్మింగ్. బేసికలీ వీ కెన్ సే దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రయేటెడ్ మజిల్స్ అంటే ఏంది? దీస్ ఆర్ ద మజిల్స్ నథింగ్ బట్ కాల్ ఎస్ స్కెలిటన్ మజిల్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ మజిల్స్ ని మనం స్కెలిటన్ మజిల్స్ అంటాం. ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాలంటరీ మూమెంట్ అంటే ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ యొక్క వాలంటరీ మూమెంట్ కానీ ఆ వాలంటరీ అంటే కావాలని జరపాల్సిన మూమెంట్స్ లో ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే మజిల్స్ మజిల్స్ రిక్వైర్మెంట్ మనకు అనుకూలంగా మూవ్ అవుతాయి అండ్ ఆల్సో విచ్ ఆర్ లింకింగ్ ద మస్కులర్ సిస్టమ్ టు ద స్కెలిటన్ సిస్టమ్ ఇస్ ద స్ట్రయేటెడ్ మజిల్స్. సో స్ట్రయేటెడ్ మజిల్స్ ఏంది? బేసికల్ గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాలంటరీ మూమెంట్ ఆఫ్ basically of the hands and the legs. అది స్కెలిటన్ మజిల్ అనొచ్చు, లేకపోతే స్ట్రయేటెడ్ మజిల్స్ అనొచ్చు. ఇంకోటి వచ్చేసి బేసికల్ గా ఇదేంది? నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్. ఎస్పెషల్గా మనకు ఫర్ ద బ్లడ్ ఫ్లో విత్ ద బ్లడ్ వెజిల్స్ వాట్ ఎవర్ ద బ్లడ్ ఫ్లో ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ విత్ ఇన్ ద బ్లడ్ వెజిల్స్. మూడోది వచ్చేసి బేసికలీ ఇట్స్ అబౌట్ ద కార్డియాక్ మజిల్స్. సో కార్డియాక్ మజిల్స్ అంటే ఏంది? నథింగ్ బట్ దే ఆర్ ద వన్స్ విచ్ ఆర్ మేకింగ్ ద వాల్స్ ఆఫ్ ద హార్ట్. దట్ ఈస్ ద heart muscle cells are made up of cardiac muscles. They are mostly involved in the second kind of contraction, that is involuntary contraction, where basically they are involved in the contraction of the muscle cells, especially the heart muscle cells. దీని వల్ల ఏంటంటే మన బ్లడ్ ఫ్లో అనేది బేసికల్ గా ఇట్ విల్ బి హ్యాపెనింగ్ విత్ ఇన్ ద బాడీ బికాస్ ఆఫ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్. సో వాట్ ఎవర్ ద కాంట్రాక్షన్. ఇంకోటి ఏంటంటే బేసికల్ గా హార్ట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఎ మస్కులర్ ఆర్గన్. ఇట్స్ ఎంటైర్లీ ఏ మస్కులర్ ఆర్గన్ and it is made up of muscular tissue, that is the cardiac muscular tissue or cardiac muscular cells which are involved in the contraction and the relaxation of the pumping organ, that is especially the heart. So basically it's involved in the second type, that is the involuntary muscular movement. సో ఫైనల్గా మనకి ఏంటి? బేసికల్గా మనం లాస్ట్కి వచ్చేసి we will be discussing about the nerve cells. సో మనం ఎప్పుడైనా ఒక ఫింగర్ని ఒక వేడి నీళ్ళలో పెట్టినప్పుడు లేకపోతే ఒక వేడి తగిలినప్పుడు మనం ఆలోచించకుండా మనం ఆ చేతిని తీసేస్తాం. సో ఇది ఎందువల్ల అంటే నర్వస్ సెల్స్ వల్ల. సో నర్వస్ సెల్స్ ఏంటి? బేసికల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైరింగ్ ద నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో మనకు రియాక్షన్ ఒక దగ్గర, మనకు రెస్పాన్స్ ఇంకో దగ్గర ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ నర్వ్ సెల్స్ అనేది బేసికల్లీ దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద they are involved in the movement of the nerve impulse from one part of the cell to the other part of the cell. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఏంటంటే జనరల్గా మనకు నర్వ్ సెల్స్లో బేసికల్గా వీ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద నర్వ్ సెల్స్ బై అబ్జర్వింగ్ ద పర్మనెంట్ స్లైడ్. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఫస్ట్ పార్ట్ వచ్చేసి nerve body. ఇది whatever the cytome, that is nothing but the cytome of the nerve cell or the cell body of the nerve cell. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ పార్ట్ విచ్ ఈస్ హోల్డింగ్ ద న్యూక్లియస్. ఇదే కాకుండా మనకి ఏంది బేసికల్గా మనకి ఎలాంగేటెడ్ పార్ట్ ఆఫ్ ద నర్వ్ సెల్ ఏదైతుందో దిస్ ఈస్ నథింగ్ బట్ ద యాక్సోన్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి యాక్సోన్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెల్ బాడీ. సో ఫస్ట్ పార్ట్ వచ్చి సెల్ బాడీ, సెకండ్ పార్ట్ వచ్చేసి యాక్సోన్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి బేసికల్గా డెండ్రైట్స్. సో బేసికల్గా మన నర్వ్ సెల్స్ ఏదైతుందో నర్వ్ సెల్స్ బేసికల్గా సెల్ బాడీ అండ్ సైటోమ్ ఈజ్ ద వన్ పార్ట్ అండ్ యాక్సోన్ ఈజ్ ద అదర్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చి డెండ్రైట్స్. సో మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద నర్వ్ సెల్ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఆర్ ద బేసికల్ క్యారెక్టరిస్టిక్స్? దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంపల్స్. అంటే ఏంది? జనరల్గా మనకు దే ఆర్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ క్యారింగ్ ద నర్వ్ ఇంపల్స్. సో మనకి అపియరెన్స్ వైజ్గా చూసుకుంటే దీస్ ఆర్ ద సెల్స్ విచ్ ఆర్ వెరీ లాంగ్ ఇన్ నేచర్ అండ్ దే ఆల్సో హ్యావింగ్ ద డెండ్రైట్స్ అండ్ యాక్సోన్స్ విచ్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ద నర్వ్ ఇంపల్స్. ఇదే కాకుండా దే ఆర్ వెరీ టర్మినల్లీ డిఫరెన్షియేటెడ్. అంటే ఏంటి అర్థము? టర్మినల్ డిఫరెన్షియేషన్ అనా, లేకపోతే దే ఆర్ ద వన్ విచ్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్. అంటే ఏంది? జనరల్గా మనకు నర్వ్ సెల్స్ని తీసుకుంటే ఈ నర్వ్ సెల్స్ ఏంటంటే బేసికల్గా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్ఫర్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దే ఆర్ హైలీ డిఫరెన్షియేటెడ్. అంటే దాని అర్థము ఒక్కసారి నర్వ్ సెల్స్ డ్యామేజ్ అయితే, ఓకే, డిస్ట్రాయ్ అయితే ఆ నర్వ్ సెల్స్ మళ్ళీ రీప్లేస్ కావు.
సో ఎందుకంటే అంటే ఏంటి జనరల్గా అంటే మనకు స్కిన్ కానీ మజిల్స్ కానీ లేకపోతే బోన్స్ కానీ అక్కడ మనకి హీలింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకు నర్వ్ సెల్స్కి వస్తే దే ఆర్ వెరీ హైలీ స్పెషలైజ్ సెల్స్ అండ్ దే వోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు రీప్లేస్ దెమ్ సెల్స్. సో ఇట్స్ అబౌట్ ద two elements which are involved basically in the nerve cell. సో ఇది ఓవరాల్గా మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్గా మనము ఓవరాల్ చాప్టర్ని ఇన్ డీటెయిల్గా మనం అర్థం చేసుకున్నాం. వీ విల్ గో విత్ ద సమ్మరైజేషన్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద లెసన్. మనకు different kind of functions of the cell, different kind of functions or play in the animals are made because of the different kind of tissues are involved in the different kind of functions. Okay, and basically గా మనకు అది muscular contraction కానీ లేకపోతే muscular contraction కానీ nerve impulse conduction కానీ ఇవంతా మన బేసికల్గా మనకు animal టిష్యూలో different kind of tissues లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వేషన్లో ఎపిథీలియల్ సెల్స్ చూడొచ్చు, బ్లడ్ కనెక్టివ్ టిష్యూ అది ఫ్లూయిడ్ టిష్యూ చూడొచ్చు. అండ్ ఆల్సో మనము బేసికల్గా మన మజిల్స్ కూడా మనము ఒక టెంపరీ స్లైడ్ ప్రిపేర్ చేయొచ్చు ఒక యానిమల్ టిష్యూని శాంపుల్ లా తీసుకొని. సో ఇదే కాకుండా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేయర్స్ క్యూబాయిడల్ కానీ లేకపోతే కాలమ్నార్ కానీ ఎపిథీలియం కానీ ఇవంతా ఏంటంటే ఎక్కడెక్కడ ఏవేవి యూజ్ అవుతాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కనెక్టివ్ టిష్యూ బేసికల్గా ఈ సెకండ్ టాపిక్లో మనకు ఏ సెల్స్ ఎక్కడెక్కడ యూస్ఫుల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రోబ్లాస్ట్ విచ్ ఇస్ ఫస్ట్ టైప్ మనకి ఆల్వియోలర్ టిష్యూ. ఫైబ్రోబ్లాస్ట్ ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద హీలింగ్ అండ్ రిపేర్ ఆఫ్ ద మజిల్ ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో. అదే కాకుండా మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ ఒక దగ్గర ప్రాపర్గా ప్లేస్ కావాలనుకున్నప్పుడు ఒక ఇంటర్నల్ ఆర్గన్కి ఇంకో ఇంటర్నల్ ఆర్గన్కి ఆ మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతుందో దట్ ఈస్ ఫిల్డ్ బై ద ఫైబ్రోబ్లాస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అడిపోస్ టిష్యూ దట్ ద ఫ్యాట్ టిష్యూ. Basically they are involved in the maintenance of the heat of the body. And third one వచ్చేసి బేసికల్ గా బోన్ అన్నమాట. ఇది మనకు బేసికల్ గా మన ఎంటైర్ బాడీ స్ట్రక్చర్ అనేది బేసికల్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద బోన్ విచ్ ఇస్ ఏ స్కెలిటన్ సిస్టమ్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కార్టిలేజ్. ఇది ఏంటంటే మనకు బోన్కి మధ్యలో ఉన్న జాయింట్స్ ఏవైతున్నాయో దాన్ని బైండ్ చేసేది కార్టిలేజ్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లిగ్మెంట్. సో బేసికల్గా మనకు లిగ్మెంట్స్ ఏంది మనకు జాయింట్స్ మధ్యలో పొజిషన్ ప్రాపర్గా ఉండాలనుకున్నప్పుడు ఆ లిగ్మెంట్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి టెండాన్. మన మజిల్కి బోన్కి మధ్యలో జాయినింగ్ని టెండాన్ అంటాం. సో ఈ టెండాన్ కానీ లేకపోతే లిగ్మెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ ఇవన్నీ దే ఆర్ మేడప్ ఆఫ్ ఎ మెటీరియల్ కాల్డ్ ఎస్ కొలాజిన్. సో కొలాజిన్ గురించి చెప్పాలనుకుంటే మనకు ఈ ఎక్స్టర్నల్ ఇయర్ లోబ్ ఏదైతుందో ఇదే కాకుండా మన నోస్ టిప్ అండ్ ఆల్సో సమ్ ద ఎండింగ్స్ ఆఫ్ ద రిప్స్ ఇవంతా దీస్ ఆర్ బేసికలీ మేడ్ ఆఫ్ కార్టిలేజ్. సో ఇనీషియల్గా మనకు ఎంబ్రియోస్ అంటే మన ఫీటస్లో కూడా చూసుకుంటే మన కార్టిలేజ్ ఈజ్ ఫార్మ్డ్ అండ్ విచ్ ఈస్ లేటర్ ఆన్ రీప్లేస్డ్ బై ద బోన్స్. సో బ్లడ్ గురించి చూసుకుంటే మనకు జనరల్గా సెల్యులార్ పార్ట్ ఉంటుంది, లిక్విడ్ పార్ట్ ఉంటుంది. సెల్యులార్ పార్ట్ వచ్చేసి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ఆల్సో బ్లడ్ ప్లేట్లెట్స్. అండ్ ద లిక్విడ్ పార్ట్ వచ్చేసి బేసికల్గా ప్లాస్మా. సో బేసికల్లీ అండ్ దీంట్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాబ్ యాక్టివిటీ వచ్చేసి బ్లడ్ గ్రూపింగ్. సో ఈ బ్లడ్ గ్రూపింగ్లో మనం బ్లడ్ శాంపుల్ తీసుకొని డెడికేటెడ్ బ్లడ్ గ్రూపింగ్ స్లైడ్ తీసుకొని దాంట్లో బేసికల్గా మనం యాంటీసీరా ఏ, బి అండ్ ఆర్హెచ్ యాంటీసీరా ఇవన్నీ యాడ్ చేసుకొని వీ క్యాన్ అబ్జర్వ్ ద బ్లడ్ గ్రూపింగ్ ప్రాపర్లీ. సో మస్కులర్ టిష్యూ ఏంటంటే జనరల్గా మనం స్ట్రెయిటెడ్ మస్కులర్ టిష్యూ అండ్ నాన్ స్ట్రెయిటెడ్ మస్కులర్ టిష్యూ అండ్ కమింగ్ టు కార్డియాక్ మజిల్. దీని 3 డిఫరెంట్ టైప్స్లో డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి బేసికల్ దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అండ్ ఎస్పెషల్లీ వైల్ ద మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ డ్యూరింగ్ ద బ్లడ్ వెజిల్స్ అండ్ ఆల్సో ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఇన్వాలంటరీ యాక్టివిటీ చూసుకుంటే మనము హార్ట్ బీటింగ్ కానీ మస్కులర్ కార్డియాక్ మజిల్ బీటింగ్ అనేది బేసికలీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఇన్వాలంటరీ మస్కులర్ టిష్యూ. సో బేసికల్గా ఇదన్నమాట. సో అండ్ ఫైనల్గా వచ్చేసి మనం లాస్ట్ టాపిక్ వచ్చేసి నర్వ్ సెల్ గురించి చూసుకోవాలంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద ఇంపల్స్ దట్ ఈస్ నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అదర్ పార్ట్ అండ్ ఆల్సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దే ఆర్ 3 different structures basically the cell body, the axon and the dendrites. Dendrites and axon on the cell body are the one which are making the entire body of the nerve impulse, and the main intention in they are involved in the striking the nerve impulse, and they are terminally differentiated. They are really highly specialized when compared to other cells basically because for the movement of the for the firing the movement of the firing the nerve impulse from the brain so that we can walk, we can talk, and also we show some kind of movements while walking, while moving
holding, and also for the coordination and for holding the different kind of objects. So basically they are highly specialized. They are, once they are lost, they cannot be replaced. So and ఇది అన్నమాట బేసికల్ గా 9th బయాలజీ యొక్క 3rd చాప్టర్, దట్ ఈస్ ది యానిమల్ టిష్యూ. సో మీరు ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్గా మరి మీరు మళ్ళీసారి చూసుకోవడం వల్ల మీకు ఫర్దర్గా వచ్చే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్లాసెస్లో మీకు ఈ ఫౌండేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం కనుక మీకు ఎక్కడెక్కడ మీరు చూసుకొని కూడా మీ అంతలో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే బేసికల్గా మీరు ప్లీజ్ షేర్ విత్ యువర్ friends, and also like the video, and also go through the video so that you can have a better foundation of understanding of the biology if you want to have a better scope in your life. So thank you for the watching.